అలా తప్పించి మరలా వాళ్ళని అసత్యం వైపు మళ్ళించడానికి ఈ అబద్ధమును ప్రేరేపించేటువంటి ఆత్మ, అబద్ధ ప్రవక్తలు ఖచ్చితంగా ప్రయాసపడతారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కాదు ప్రయాసపడుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ. దైవజనుడైన పౌలు ఏమన్నాడంటే, నేను కాదు ప్రయాసపడుతున్నది, నా యందు నివసించు ప్రభు యొక్క ఆత్మే ప్రయాసపడుతుంది అని. ఎలాగైతే దేవుని ఆత్మ ప్రజలను రక్షించడానికి, ప్రజలకు సువార్తను ప్రకటించడానికి ఎలాగైతే దేవుని ఆత్మ ప్రయాసపడి బోధించి ప్రజలను దేవుని వైపు నడిపిస్తుందో, అలాగే సాతాను ఆత్మ ఈ అబద్ధ ప్రవక్తల్లోనికి వచ్చి వాళ్ళను కూడా అలాగే ప్రేరేపించి ప్రయాసపెట్టి వాళ్ళ ద్వారా కూడా ఏం చేస్తుంది సాతాను? ఆ యొక్క దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి వాళ్ళను మరలా తిరిగి దేవుని మార్గంలో నుంచి తప్పించడానికి సాతాను ప్రయాసపడతాడు. అంటే మొత్తం మీద ఇక్కడ దేవుడు ప్రయాసపడుతున్నాడు, అక్కడ సాతాను ప్రయాసపడుతుంది. సో ఇక్కడ దేవుడు కునికి నిద్రపోవడం లేదు, అక్కడ నాశనం కూడా కునికి నిద్రపోవడం లేదు. చూసారా? ఎందుకనంటే దేవుడు తన ప్రజలను కాపాడడానికి నిద్రపోవట్లేదు. ఇక్కడ సాతాను ఏంటంటే నాశనం చేయడానికి ఇది కునికి, ఇది నిద్రపోవడం లేదు. చూసారా? దేవుడు ఏదైతే చేస్తుంటాడో దానికి ఆపోజిట్గా సాతాను చేస్తాడు. సో దేవుడు సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఉంటే సాతాను ఏ ఆత్మ ఉన్నది? అబద్ధమును పుట్టించేటువంటి ఆత్మ ఉన్నది. సో ఇది ఆత్మ. అందుకనే దేవదూతలు సేవకులైనటువంటి ఆత్మలు, దేవదూతలు కూడా ఆత్మలే, అవునా కదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దెయ్యాలు కూడా ఆత్మలే. దెయ్యాలు ఏమై ఉన్నాయి? ఆత్మలు. వాటికి ఏం లేదు, వాటికి శరీరం లేదు. తెలుసా? అవి ఎలా ఉంటాయి అని అంటే అవి కూడా ఆత్మలే. సో వాటికి ఏముండదు అని అంటే ఎముకలు ఉండవంట. సాతానుకి ఏముండదు అని అంటే ఎముకలు ఉండవంట వాటికి. కానీ ప్రభు ఏమన్నాడంటే, కావాలంటే నువ్వు వచ్చి నన్ను ముట్టుకో, నన్ను చూడు, నా గాయములలో నువ్వు వేలు పెట్టి చూడు, అవిశ్వాసవి కావద్దు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ప్రభు ఏంటి? మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన ఎముకల్లో ఒకటైన ఇరవలేదు, ఆయన మహిమ శరీరం ఆయనకున్నది. కానీ సాతాను ఏంటంటే, సాతానుకు ప్రభువుకు ఉన్నట్లు దానికి ఎముకలు ఉండవంట. అది చాలా ఎలా ఉంటుందంటే అది ఒక మెత్తటి పదార్థం లాంటిది అన్నమాట. సాతాను అంటే అది దాని యొక్క స్వభావము, దాని రూపం వేరు, అంటే దానికి ఉన్నటువంటి స్థితి వేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది యేసుప్రభు చెప్పిన మాట అది. సో ఇది యొక్క ఆత్మల లోకంలో ఏం చేస్తాయంటే ప్రజలను ప్రేరేపిస్తుంటాయి దుర్నీతిని కలుగు చేయడానికి. కాబట్టి అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు. అందుకని ఎంతోమంది ప్రవక్తలు లోకంలోనికి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే సత్యమైనటువంటి దానికి భిన్నముగా వేరొక విధముగా, అంటే సత్యానికి వ్యతిరేకంగా బోధించి ప్రజలను ఏం చేసింది అంటే దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్లుగా ఈ ఆత్మలు లోకం మీద పనిచేస్తున్నాయి. అందుకని అనేకములైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చినాయి. కాబట్టి మీరు అన్ని ఆత్మలను మీరు నమ్మొద్దు, అన్ని ఆత్మలను నమ్మకూడదు. ప్రతి ఆత్మను మనం నమ్మకూడదు. ఒక మనిషి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడంటే అతనిలో దేవుని ఆత్మ ఉన్నదా, అపవాది ఆత్మతో అతను నింపబడ్డాడని బోధకులు బోధించేటప్పుడు వినే విశ్వాసులు కానీ, ఇంకొక బోధకుడు బోధిస్తున్నప్పుడు ఇంకొక బోధకుడు వినేటప్పుడు కానీ వెంటనే ఆ సేవకుడైనా గ్రహించాలి, ఇది నిజంగా దేవుని ఆత్మేనా కాదా, ఈయన దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడా లేదా, ఇతడు లేక ఇది తప్పును బోధించడానికి మరి సాతాను ఆత్మతో ఇతను నింపబడి ఇతను బోధిస్తున్నాడా అని మనం ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో అప్పుడు మనము దేవుని సంబంధులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. సో ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు, యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి ఆయన సిలువలో చనిపోయి ఆయన తన ప్రాణమును పెట్టి తిరిగి లేచినప్పటికీ ఇప్పటికీ ఆయన శరీరధారిగా రాలేదు, ఇంకా రాలేదు, వస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది లోకంలో ఉన్నారు. ఆయన రాలేదనే వాళ్ళు ఉన్నారు. సో ఇంకా చాలామంది నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభువును
ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే నమ్మనటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆయనను గూర్చి ఈ చెడ్డ ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నా వైపు చూడాలి, మీరు ఇటు చూడండి, నా వైపు చూసి వినండి, వాక్యం వినండి. మీరు వాక్యం వినకపోతే ఎన్ని రోజులున్నా, మీరు ఆహారం తినకపోతే మీరు బలహీనులై నీరసం వచ్చినట్టు, వాక్యం వినకపోతే మీ ఆత్మ ఎన్ని రోజులున్నా అలా వంగిపోయి మీరు కూడా వంగిపోతారు. మీరు వాక్యం వింటే ఆత్మ బలముగా ఉంటే మీరు ఎన్నుముకవా నడుము బలము కలిగి ఉంటే ఏమవుతుంది, మనిషిని చక్కగా నిలబెడుతుంది. అది లేదనుక ఏమవుతుంది, వాళ్ళు లొంగిపోతారు. సో మీరు బలహీనులైతే సాతాను మిమ్మల్ని లొంచి పడేసిద్ది. ఇంకా మీ ఆత్మలు ఎప్పుడు బలం పొందుకోలేవు. ఇంకా కొంతమంది కూర్చున్నాళ్ళ ముంచి నిద్రే, కూర్చున్నాళ్ళ ముంచి ఊగుతుంటారు. అంటే కారణం ఏంది, సైతాన్ని వీళ్ళని కట్లు కట్టి బంధించేసింది. వాళ్ళ చెవులలో సీసం పోసేసింది. ఇంకా వాళ్ళకి వినపడదు. ఇంకా సాతాను వాళ్ళని చెవిటోలుగా చేసేసింది. వాళ్ళని కళ్ళున్న గుడ్డోలుగా మార్చేసింది సాతాను వాళ్ళను. ఇంకా వాళ్ళు పనికిరారు. ఇంకా వాళ్ళకి ఇంకా వాక్యం మొదలు పెట్టగానే లోకంలోకి వెళ్ళి గంటలు మాట్లాడొస్తారు. ఈడ దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు చెప్పగానే ఇంకా ఊగటం మొదలు పెడతారు. అదొక దెయ్యం అన్నమాట. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఊగినట్లు నిద్రపోత ఊగుతూ ఉంటారు వీళ్ళు. ఇదొక దెయ్యమే, వీళ్ళకి తెలియదు, వీళ్ళని దెయ్యాలు పట్టుకున్నాయి. సో కాబట్టి మీరు దెయ్యముల చేతిలో మీరు అలాగే బంధించబడకుండా విడిపించమని దేవుణ్ణి అడిగి వాక్యమును వినేటట్టు నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను వినలేకపోతున్నాను, నేను ఒరిగిపోతున్నాను, పడిపోతున్నాను, నాకు శక్తిని అని దేవునికి ప్రార్థన చేస్తే వినగలిగిన మనసును దేవుడు నీకు ఇస్తాడు. నేను గతసారి చెప్పాను మీకు, వచ్చేటప్పుడే సిద్ధపరచుకొని రావాలి మనసును. ఆయన ఏమన్నాడు, యెహోవా మాటలను వినడానికి వాళ్ళకు సిద్ధమైనటువంటి మనసు లేదు. అందుకనే వాళ్ళు యెహోవా మాటను వాళ్ళు సిద్ధపరచుకోలేదు కనుక మనసును, ఆ మాటలు వాళ్ళు వినలేకపోతున్నారు అన్నాడు. వీళ్ళు వినలేరు. ఎందుకని, వీళ్ళు ఆ మనసు లేదు వీళ్ళకు, వినే మనసు వీళ్ళకు లేదు వీళ్ళకు. సో కాబట్టి వినాలి. వింటేనే కదా మీకు విశ్వాసం కలిగేది. వినుట వలన విశ్వాసం కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన ఏం కలుగుతుంది, విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు ఇంకా నువ్వు వినాలనుకుంటావు, ఇంకా నువ్వు చెప్తే ఇంకా తెలుసుకోవాలనుకుంటావు. అది మనలో జరగట్లేదంటే దాని అర్థమైంది, తొందరలోనే సాతాను నిన్ను ఈడ్చుకొని పోతుంది. ఇంకా నిన్ను చాలా లోతుకు తీసుకొని పోద్ది. నువ్వు బయటికి రాలేనంత పెద్ద ఊబిలోనికి తీసుకుపోయి అక్కడ నెట్టేసిద్ది. ఇంకా ఆ ఊబిలో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంక రాలేరు బయటకు వాళ్ళు. సో కాబట్టి వినాలి. ఓకేనా? సో కనుక ఇక్కడ మనము లోకంలో ఉండేటువంటి జనము దేవుని మాటను వినలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసారు ప్రజలు. ఇక్కడ మనం ఏం చేయాలనంటే, ఒకటి దేవుని సంబంధులైతే దేవుని మాటలు వింటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధులు ఏం చేస్తారంట, మీ మాట వింటాడు. ఎవరైనా సరే దేవుని మాట చెప్పేటప్పుడు వినే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని సంబంధులు అయితేనే వాళ్ళు దేవుని మాటలు వింటారు. వాళ్ళు దేవుని సంబంధులు కాకపోతే దేవుని మాటలు వాళ్ళు వినలేరు. వాళ్ళకు ఏ మాటలు వింటారు వాళ్ళు? మరి ఈ మాటలు వినలేకపోతే లోక సంబంధులైతే లోకంలో మాటలైతే వింటారు. గంట చెప్పు, 2 గంటలు చెప్పు, గుంపులు ఒక బ్యాచ్లు తయారవుతుంటారు కొంతమంది. మీరు చూసారు ఎక్కడైనా ఒక బ్యాచ్ తయారవుద్ది. ఈ బ్యాచ్ ప్రతిరోజు ఇన్ని గంటలకు అన్ని గంటలకు వెళ్ళి అడుగుతుంటారు. ప్రతిరోజు ఆ టయానికి వెళ్తారు, కూర్చొని లోకంలో ఉన్న మాటలన్నీ మాట్లాడుకొని ఇంకెళ్ళిపోతారు. డిస్పోజ్ అవుతుంది అనమాట. మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ. అవి వినేటప్పుడు కానీ వాటి గురించి మాట్లాడేటప్పుడు కానీ భలే శ్రద్ధగా వింటారు, బాగా మాట్లాడతారు. అదే దేవుని మాటలు చెప్పేటప్పుడు ఇంక వినలేరు వీళ్ళు. అందుకని నేనేమంటున్నాడంటే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలను భయముతో వింటాడు, భక్తితో వింటాడు. చెవుకి ఏదైనా అడ్డపడింది అనుకో, సరిగ్గా వినలేకపోతే. మేము ఒకసారి ఒక చోట సువార్త చేయటానికి వెళ్ళాం, వాక్యం చెప్పడానికి వెళ్తే చాలాసార్లు వెళ్ళాము. అప్పుడప్పుడు ఒక ఆమె వచ్చి బాక్స్ దగ్గరే కూర్చుంటుంది, బాక్స్ ముందే కూర్చుంటుంది. ఆమె కుర్చీ చేసుకొని ఆడ కూర్చుంటుంది. ఆ తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఉండి, ఎందుకమ్మా అంత దగ్గర కూర్చున్నావు, బాక్స్ దగ్గర చాలా సౌండ్ వస్తుందంటే, అయ్యా నాకు సరిగ్గా వినపడదయ్యా అక్కడ ఉంటే, అందుకని నాకు సరిగ్గా వినిరాదు, నాకు కొంచెము చెవులు వినపడటం లేదు, అందుకని నేను బాక్స్ అమ్మటేసుకొని అక్కడ కూర్చుంటేనే నాకు ఆ మాటలు వింటా. ఆమె బాగా వింటా ఉన్నది.
నేను అనుకునేవాడిని, ఆమె ఇంత శబ్దం వస్తుంటే ఆమె ఎలా వింటుందంటే ఆమె వినడానికి అక్కడ వచ్చి కూర్చుంది. కొంతమంది అంటారు, నాకు వినపడదయ్యా అంట. వినపడకపోతే దగ్గరికి వచ్చి కూర్చో. వినపడకపోతే ఇంకొక అయ్యా ఇదిగో మాకు సరిగ్గా వినపడటం లేదు, నాకు ఆ దగ్గరలో ఒక బాక్స్ పెట్టాయి, లేకపోతే ఆ బాక్స్ దగ్గర నేను కూర్చుంటా. అదిగో చైర్ వేసుకొని బాక్స్ దగ్గర కూర్చో. వినాలి, దేవుని మాటలు వినాలి. నువ్వు వినడానికే కదా దేవుని సన్నిధికి వచ్చింది. నువ్వు వినలేకపోతే ఇంకా నువ్వు దేవుని మాటలు వినడానికి నువ్వు రాకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్లు దేవుని దగ్గరికి? నువ్వు దేవుని మాటలు విని నువ్వు మారడానికి వచ్చావా? దేవుని మాటలు వినకుండా నువ్వు ఎల్లకాలం ఒకే రకంగా ఉండి దేవునికి పనికి రాకుండా ఉండడానికి దేవుని దగ్గరికి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం మనం దేవుని దగ్గరికి? సో కాబట్టి వినాలి దేవుని మాటలను. దేవుని మాట వినడానికి మన మనసు సిద్ధపరచుకోవాలి. అందుకని దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దేవుని గురించి చెప్పేటప్పుడు వింటాడు. యేసు క్రీస్తు, యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు, నీ కొరకు వచ్చాడు, నీ పాపముల కొరకు వచ్చాడు, నీ కొరకు సిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని చెబితే దేవుని సంబంధి అయిన వాడు ఆ మాట విని చాలా సంతోషంగా ఆ మాటలను అంగీకరిస్తాడు. సో దేవుని సంబంధి కానివాడు ఆ మాటలు చెప్తుంటే వాళ్ళు వినలేరు. అందుకనే ఇక్కడ 2 ఆత్మల గురించి రాయబడింది బైబిల్లో. నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. 2 ఆత్మల గురించి చెప్పాడు. ఒకటి సత్య స్వరూపమైనటువంటి ఆత్మ, రెండోది ఇంకొకటి అబద్ధమును పుట్టించేది లేకపోతే అబద్ధమును పలికేటువంటి ఆత్మ. సో అంటే ఒకటేమో దేవుని సంబంధమైనటువంటి ఆత్మ, రెండోదేమో అపవాది సంబంధమైనటువంటి ఆత్మ. సో అంటే తప్పు మార్గములోనికి తీసుకొని పోయేటువంటి ఆత్మ. చెప్పండి, ఎన్ని ఆత్మలు? 2 ఆత్మలు. ఒక ఆత్మ ఏంటి? సత్యస్వరూపమైన ఆత్మ అంటే దేవుని ఆత్మ. రెండోది అపవాది సంబంధమైన లేకపోతే అబద్ధమును పుట్టించేది లేక పలికించేటువంటి ఆత్మ. 2 ఆత్మ, 2 ఆత్మలు. ఈ 2 ఆత్మలు లోకంలో ఉన్నాయి. అంటే దేవుడు ఉన్నాడు అనంటే దెయ్యం కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి. దెయ్యాలు ఉన్నాయి అనంటే చెప్పండి, దెయ్యాలు ఉన్నాయనంటే దేవుడు ఉన్నాడని కూడా తెలుసుకోవాలి. సో కనుక మనము ఈ ఆత్మలను తప్పక మనము గుర్తుపట్టాలి. ఈ ఆత్మలు మనం తప్పక గుర్తుపట్టాలి. సో ఇప్పుడు నేను మీకు మొదటిగా దేవుని ఆత్మ గురించి కొన్ని మాటలు చెప్తాను. ఒకటి, యేసు ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 15:26 ఆయన ఏం చెప్పాడంటే, యోహాను సువార్త తండ్రి వద్ద నుండి నేను మీ వద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. ఓకేనా? ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే, తండ్రి వద్ద నుండి బయలుదేరి ఒక ఆత్మ రాబోతుంది. ఈ ఆత్మ ఏ ఆత్మ? సత్యస్వరూపమైన ఆత్మ. ఏ ఆత్మ అది? సత్యస్వరూపమైన ఆత్మ. ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ? తండ్రి వద్ద నుండి. దేవుడు సత్యవంతుడు కాబట్టి, దేవుడు నిజమైన వాడు, సత్యవంతుడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆయన వద్ద నుండి వచ్చే ఆత్మ కూడా సత్యమైనదే. సో తండ్రి వద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ సత్యమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఏమాత్రం అబద్ధము చెప్పదు. ఈ ఆత్మ అబద్ధమును చెప్పేటట్లు మనలను ఏమాత్రము కూడా ప్రేరేపించదు. ఈ ఆత్మ సత్యస్వరూపమైన ఆత్మ. సత్యం ఎలా ఉంటుందో దాని రూపాన్ని చూపించేటువంటి ఆత్మ. సత్యమైనటువంటి వ్యక్తి, సత్యస్వరూపమును కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చూపించేటువంటి ఆత్మ ఈ ఆత్మ, సత్యస్వరూపమైనటువంటి ఆత్మ. తండ్రి వద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే, వచ్చి ఈయన యేసు ప్రభును గూర్చి అనగా
బయలుదేరి సత్యస్వరూపాన్ని వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఈ ఆత్మ వచ్చినప్పుడు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తుంది? యేసు ప్రభును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఏం చేసిద్దంటే యేసు ప్రభును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంటుంది. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని, రక్షకుడని, పరలోకంలో నుంచి ఈ లోకానికి వచ్చాడని, ఆయన ఆది యందు తండ్రి వద్ద ఉన్నాడని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. సో కాబట్టి ఈ వాక్యం ఆది యందు దేవుడిగా ఉండి పరలోకంలో తండ్రి వద్ద ఉన్నప్పుడు యేసు ప్రభు తండ్రితో సమానము కలిగిన వాడై ఉన్నాడు